జుంటి తేనె దారకన్నా ఎంతో మధురం యేసుని ప్రేమ. జుంటి తేనె దారకన్నా ఎంతో మధురం యేసుని ప్రేమ. పంచదారా కన్న తీయనా ఎంచలేము యేసుని ప్రేమ. జుంటి తేనె దారకన్నా ఎంతో మధురం యేసుని ప్రేమ. ద్వేషము లేనిది యేసుని ప్రేమ. దోషిగా తీర్పులో నిలచిన ప్రేమ. సిలువను మోసి కలువరి చేర్చి, సిలువను మోసి కలువరి చేర్చి కరుణతో పాపిని బ్రోచిన ప్రేమ. జుంటి తేనె దారకంటే ఎంతో మధురం యేసుని ప్రేమ. కరములు చాపి కరుణతో పిలచి కౌగిట చేర్చిన యేసుని ప్రేమ. కలువరి గిరిలో రక్తము కాచే కలుషము కడిగిన ఉత్తమ ప్రేమ. కలుషము కడిగిన ఉత్తమ ప్రేమ. జుంటి తేనె దారకంటే ఎంతో మధురం యేసుని ప్రేమ. డంబము లేనిది ఉప్పొంగనిది మచరపడనిది యేసుని ప్రేమ. దీర్ఘకాలము సహనము కలిగి, దీర్ఘకాలము సహనము కలిగి త్వరగా కోప పడనిది ప్రేమ. త్వరగా కోప పడనిది ప్రేమ. జుంటి తేనె దారకంటే ఎంతో మధురం యేసుని ప్రేమ. ధైర్యమునిచ్చి శక్తితో నింపి భయమును పారా ద్రోలును ప్రేమ. పూర్ణమైనది నమ్మదగినది, పూర్ణమైనది నమ్మదగినది ప్రేమే దేవుని నిజ స్వరూపము. ప్రేమే దేవుని నిజ స్వరూపము. జుంటి తేనె దారకంటే ఎంతో మధురం యేసుని ప్రేమ. అన్నిటినీ నమ్మును ప్రేమ. అన్నిటినీ తాళును ప్రేమ. అన్నిటినీ నిరీక్షించును, అన్ని ఓర్చును శాశ్వత ప్రేమ. అన్ని ఓర్చును శాశ్వత ప్రేమ. జుంటి తేనె దారకంటే
ఎంతో మధురం యేసుని ప్రేమ, పంచదార కన్న తీయనా ఎంచలేము యేసుని ప్రేమ, ఎంచలేము యేసుని ప్రేమ. జుంటి తేనె దార కంటే ఎంతో మధురం యేసుని ప్రేమ, జుంటి తేనె దార కంటే ఎంతో మధురం యేసుని ప్రేమ. ప్రియమైన ఆశీస్సులను అందుకున్నను నిన్న ప్రియ మిత్రులకు, విశేషముగా క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనములు తెలుపుతూ దైవాశీస్సులను మీకు అందిస్తూ ఈ చిన్న వాక్యమునకు నేను ఉపక్రమించుతున్నాను. ఈ విషయమై జాగ్రత్తగా మరి వినికిడి కలిగి ఉండాలని, ఆలోచిస్తూ ఉండాలని నేను కోరుకుంటూ యావత్ క్రైస్తవ లోకమునకు తెలియపరుస్తున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఒక చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అవధులు లేని ప్రేమతో, కొలతకు అందరాని ప్రేమతో, ఇంత అంతా అని చెప్పరానంతటి ప్రేమతో దేవుడు లోకమును ప్రేమించాడు అని దేవుని వాక్యము వెల్లడి చేయుచున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత, దీనికి కొలతలు ఉండవండి, తూకాలు ఉండవు, దీని ఎవరు గణితము చేయలేరు. ఆకాశ మహాకాశములను దాటినంతటి ఎత్తు కలిగిన ప్రేమ, పాతాళము లోకము కంటే లోతైనటువంటి యొక్క ప్రేమ ఇది. ఈ ప్రేమకు అవధులు లేవు, దీనికి కొలమానము ఉండనంతటి ప్రేమ. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని సంఘము, క్రైస్తవ సమూహమా, ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు, ఏమి చూచి ప్రేమించాడు, దేనిని బట్టి దేవుడు లోకమును ప్రేమించాడు, లోకములో దేవునికి ఏమి కనబడినదని అంతగా ప్రేమించాడు. దేవుని వాక్యము చెబుతూ ఉంది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో మనము చదివినట్లయితే అక్కడ చక్కని మాట వ్రాయబడినది. లోకమును గూర్చి, లోకము పాపముతో నిండుకొని ఉన్నది. లోకమంతా పాపమే. అసలు పాపం అంటేనే లోకము, లోకం అంటేనే పాపము అన్నట్టుగా లేఖనము చదివిస్తుంది. లోకమంతా పాపము, లోక పాపము అని వ్రాయబడి ఉన్నది. యోహాను 1:29 జాగ్రత్తగా పరిశీలనగా మనం చూస్తే బాగుంటుంది. ఈ మాటను గురించి మనం ఏమి ఆలోచించుచున్నాము? ఇంత పాపకారి లోకమును, ఇంత చెడ్డ లోకమును, పాపముతో నిండుకొని ఉన్న లోకము, పాపము పరిపూర్ణమై ఉన్న ఈ లోకమును దేవుడు ప్రేమిస్తున్నాడట. ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించటమే కాదు, ఎంతో ప్రేమించుచున్నాడు. ఎంత ప్రేమించుచున్నాడు, ఎందుకు ప్రేమించుచున్నాడు? ఇంత పాప లోకము, లోకములో మంచిదేది లేదు. లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మరి రాబోయి ఉన్నట్టుక కాలములో కూడా లోకములో మంచిది లేదు. లోకములో ఏమున్నది? ఒకసారి చూడండి.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో చక్కగా వ్రాయబడినది, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రియమైన మిత్రులారా గమనించండి, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన కలిగినవి కావు, దేవుడు సృష్టించినటువంటివి కావు, దేవుని ఉద్దేశములో నుండి వచ్చినవి కావు, దేవుని స్వహస్తములతో సృజించినటువంటి కూడా కావు. ఇవి దేవునికి భద్ర శత్రువులు అన్నమాట. పాపపు విత్తనములు అనొచ్చు వీటిని, మూడింటిని. పాపమునకు మూలమైన బీజములు ఇవి. వీటి వలననే పాపము ప్రారంభమైనది. మనం ఏదేను వనములోనికి వెళ్ళినట్లయితే ఆ చెట్టు ఫలము చూచుటకు అందముగా రమ్యముగా ఉన్నది, అది నేత్రాశ. ఆ ఆశతోనే అవ్వకోచి తిని ఆదామునకిచ్చింది. అందువలన పాపము లోకములోనికి వచ్చేసి అదంతా నేత్రాశ. అదొక విత్తనమైపోయింది పాపమునకు. శరీరాశ, అది పాపమునకు విత్తనమైపోయింది. జీవపు డంబము, అది పాపమునకు విత్తనమైనది. పాలు మరిచినది మొదలుకొని చనిపోయేంత వరకు ప్రతి మానవునికి జీవపు డంబం ఉంటుంది. నాకు లేదు అంటానికి వీలు లేదు. ప్రపంచంలో నాకు లేదు, ఎప్పలాన వాళ్ళకు లేదు అంటానికి లేదు. మానవుడై పుట్టిన యేసు ప్రభువుకు తప్ప సకల మానవులకు జీవపు డంబం ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, శరీరాశ కూడా ఉంటుంది. ఇవి పాపమునకు విత్తనములు. వీటి వల్ల పాపము అభివృద్ధి చెందుతుంది. ఎంత లోకమును, ఇలాంటి లోకమును, ఎంత పాపకారి లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? దేవుడు పాపమునకు శత్రువు. పాపం అంటే దేవునికి గిట్టదు. దేవుడు పాపము శశేమిరా ఒప్పుకొనడు. ఎందుకు ప్రేమించాడు ఈ లోకాన్ని? ప్రేమించడం గల కారణం ఏమిటి? ఒక మారు ఆలోచించాలి. లోకం అంటే మట్టి కాదండి, మనుష్యులే. లోకములో ఆదాము మొదలుకొని చివరి వారి వరకు పుట్టిన సకల మానవులు లోకము. ఒక దేశపు ప్రజలు కాదు, 2 దేశముల ప్రజలు కాదు, భూలోకములో ఉండిన సమస్త ప్రజలు లోకం అంటే. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక ప్రదేశమునకు సంబంధించిన వాళ్ళు కాదు, లేక ఒక కులమునకు సంబంధించిన వాళ్ళు కాదు. టోటల్గా మానవ జాతి లోకములో ఉండిన సకల మానవ జాతి లోకము అంటే మానవులందరూ పాపము చేసి దేవుని అనుగ్రహమునకు దూరమై ఉన్నప్పుడు కనికరమూర్తి జాలిపడి లోకమును ప్రేమించాడు. ప్రియమైన మిత్రులారా, దేవుని బిడ్డలారా గమనించండి. నీవు ఏమై ఉన్నావో ఒకసారి తెలుసుకో. లేఖనము చదివిస్తుంది, మనలో పాపము లేదని మనము చెప్పుకునే ఎడల దేవునిని అబద్ధీకులుగా చేయువారము, మనము అబద్ధము ఆడుచున్నాము. భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు పాపము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేస్తున్నారు. ఏ భేదము లేదు. సకల మానవులు, సకల లోకములో ప్రతి దేశంలో ఉన్న ప్రతి మానవుడు, ఏ తరములో పుట్టినా, ఏ యుగములో పుట్టినా మానవులందరూ పాపము చేయించున్నారు. ఇటు పాపకారి జనాంగమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ప్రియ దేవుని పిల్లలారా, నీవు నీ పక్క ఉన్నప్పటికీ సహోదరుని ప్రేమించట్లేదు. ప్రభు చెప్తున్నాడు, మీరు మీ శత్రువులను ప్రేమించండి. పాపకారి లోకము అంతా దేవునికి శత్రువే.
కానీ దేవుడు లోకమును ప్రేమించాడు. అదే మాట చెప్తున్నాడు దేవుడు కూడా, నీవు నీ శత్రువుని ప్రేమించు. శత్రువుని ప్రేమించగలిగిన గుణము ఈనాడు ఏ మానవునికైనా ఉందా? ఏ సేవకునికైనా ఉందా? ఏ పాస్టర్కైనా ఉందా? ఏ దైవదాసునికైనా ఉందా? ఏ దైవజనునికైనా ఉందా? సహోదరుని ప్రేమించే ప్రేమ, శత్రువుని ప్రేమించే ప్రేమ ఉందా? లేఖనము చెలవిస్తుంది, చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమించటం అంటే ఏదో అల్లటపడగా ఆటపాటలతో సుఖభోగములతో కూడేది కాదు. ప్రయాసం అంటే కష్టపడాలి. ప్రేమించటం నేర్చుకోవాలంటే కొన్ని కష్టాలు వస్తాయి. ప్రయాసపడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. ఎందుకంటే పాపముతో నిండిన లోకమును దేవుడు ప్రేమించాడు కనుక. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసు ఎవరు? దేవుడు. ఆయన ఆ దేవునికి కలిగిన మనసు ప్రతి దైవజనుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడు కలిగి ఉండాలి. ఆ మనసు కలిగిన వారు తప్ప శత్రువుని ప్రేమించలేరు ఎవరైనా. ఆ మనసు ఎవరికి ఉంటుందో వారు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఎడబాటులు వచ్చినా, వెలివేదలు, నిందలు, అపరిందలు, శ్రమలు, హింసలు, బాధలు వచ్చినా, చివరకు మరణం వచ్చినా వారిలో మార్పు ఉండదు. వారు ప్రేమిస్తూనే ఉంటారు. వారు ప్రేమిస్తూనే ఉంటారు. కొందరు చెప్తుంటారు, డంబమే అది, నేను ప్రేమిస్తున్నానని. కాదు, నువ్వు ప్రేమించట్లేదు, నీకు ప్రేమ లేదు. ప్రేమ లేని మనవతా మోసకారివే, నీవు వేషధారివే. ప్రేమ లేని మనవతా నీవు మోసగారివే, నీవు వేషధారివే. ప్రేమంటే నీకు తెలుసా? ఆ ప్రేమ విలువనెప్పుడైనా గనినావా? ఆ ప్రేమ విలువనెప్పుడైనా గనినావా? ప్రేమ లేని మనవతా నీవు మోసగారివే, నీవు వివేషధారివే. ప్రేమ లేదు. ప్రేమ లేదు అంటే లేదు. నేను ప్రేమిస్తున్నానని చెప్పగలిగిన ఏ మనిషి అయినా ఎక్కడైనా దొరుకుతాడా? లేదు. అన్నదమ్ముల మధ్యలో ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు, పక్కింటి వారి మీద ప్రేమ లేదు, పొరుగు వారి మీద ప్రేమ లేదు, ఇంటి వారి మీద ప్రేమ లేదు, తోటి దైవజనుడి మీద దైవజనుడికే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ప్రేమ కార్యం ఏమిటి? బైబిల్ తేటగా చెప్తుంది. ప్రేమ కార్యం ఏమిటంటే ప్రేమ దోషములను కప్పుతుంది. అది ప్రేమ పని. ప్రేమ తప్పిదములను దాస్తుంది. అది ప్రేమ పని. ప్రియమైన దేవుని పిల్లారా, మన మధ్య ఏదో చిన్న గొడవ వచ్చినప్పుడు మా తమ్ముళ్ళందరూ వచ్చేసి ఎంత నీచంగా మాట్లాడారు. ఇల్లు తిరిగి నిన్ను గురించి మేము చెప్తాము, ఎక్కడికి రానియమన్నారు. కారణం ఏమిటి? ప్రేమ లేకది. ప్రేమ లేని వారికి మర్యాద తెలియదు. ప్రేమ లేని వారికి తారతమ్యము తెలియదు. ప్రేమ లేని వారికి మనిషి యొక్క విలువ తెలియదు. ప్రేమ ఉన్నదని ధార్మికంగా బైబిల్ సంకలు పెట్టుకొని తిరుగుతుంటారు చాలా మంది. ప్రేమ 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 బలి అవుతుంది కానీ బలి చేయదు ఎవరిని. ప్రేమ నిందింపబడుతుంది కానీ ఎవరిని నిందించదు. ప్రేమ ఎవరిని బాధ పెట్టదు. ప్రేమ ప్రేమ ప్రేమిస్తూనే ఉంటుంది. ప్రేమ తప్పిదములు దాస్తూ ఉంటుంది. ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది, పాప కార్యాలను. ప్రభువైన యేసుక్రీస్తు అది చేశాడు. శిలువ మీద ఆయన అంటాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు. వారెవరు? వారందరూ పాపము చేస్తున్నారు. నరహత్య చేయకూడదని లెక్క ధర్మశాస్త్రపు ఆజ్ఞను ఉల్లంఘించి
దేవుడే నరుడుగా వస్తే నరహత్య చేస్తున్నాడు. అది ఘోరమైన పాపము. అట్టి పాపము చేస్తున్న పాపాత్ములను ప్రభుని క్రీస్తు అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. క్షమించే గుణం ఉన్నదా? దోషములను కప్పగలిగిన ఆలోచన బుద్ధి ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక్కసారి నోటి నిండా పండ్లు ఊరి నిండా జనం అన్నట్టుగా చాలా మంది భక్తులు అందరూ బైబిల్ సంకలు పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. కానీ ఒక్క కష్టం వస్తే పక్కవాడు ఏదైనా అంటే ఆడ అన్నే కానీ తమ్ముడే కానీ చివరికి కొడుకైనా కానీ లేక తండ్రి అయిన కానీ సహించడం. ప్రేమ అది కాదు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ నిరీక్షణ కలిగి ఉంటుంది. ప్రేమలో ఉన్న గొప్పతనం అది. ఓర్చుకునే గుణం ఉందా? ప్రేమ చెప్తుంది, దేవుని వాక్యం చదివిస్తుంది. ఓర్చుకునే గుణం ఉందా? తట్టుకునే గుణం ఉందా? తాళ్ళుకునే గుణం ఉందా? ప్రేమ అన్నిటినీ తాళ్ళును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, తప్పిదములను దాసును. ప్రేమ, ఈ ప్రేమ ఉందా? క్రైస్తవ లోకానికి, నేను క్రైస్తవ మరి ముఖ్యంగా దైవజనులను అడుగుతున్నాను. నేను దైవజనుని అనుకొని నేను దైవజనుని అంటూ దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తూ చాలా గొప్పలు చేస్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో రాయబెట్టట్టుగా అగ్రపీఠముల మీద కూర్చునే పెద్ద బోధకులకు కూడా ప్రేమ ఉందా అని అడుగుతున్నా. ప్రేమ ఉంటే ఓర్పేది, ప్రేమ ఉంటే దయ్యేది. ప్రేమకు దయ ఉంటుంది, ప్రేమకు కరుణ ఉంటుంది, ప్రేమకు జాలి ఉంటుంది, ప్రేమకు తప్పిదములను కప్పిపుచ్చే స్థితి కలిగి ఉంటుంది ప్రేమ. ఇది ఉందా? నీ ప్రక్క దైవజనులు వాడు ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఇవాళ క్రైస్తవ లోకములో బడా బోధకులందరూ డంబముతో ఉంటారు. చిన్న సేవకుడు వస్తే ఆయన ప్రక్కన కూకోబెట్టుకోరు, స్టేజ్ ఎక్కనివారు, ముఖస్థుతులు చేస్తూ ఉంటారు. దేవుని పిల్ల ఏదో శాస్త్రం ఉందలే మోటుగా పిల్లలను చూసి పీటలు వేస్తారట అన్నట్టుగా ఉంటారు దైవజనులు. ఇది దైవికమేనా? ఇది ప్రేమతత్వమేనా? అసలు ఇది క్రైస్తవ్యమేనా? బ్రతుకు తెరువు కొరకు బైబిల్ పట్టుకున్న వారు వీరికి ప్రేమ ఉండదు అని ఘంటాపదంగా నేను చెప్తున్నాను. ప్రియమైన క్రైస్తవ లోకం ఆలోచించండి, నా మాటలు ఆలకించండి. లేఖనములను పరిశోధన చేయండి, లేఖనములను పరిశోధన చేయండి. ప్రేమ గుణము ఏమిటి అన్న సంగతిని చెప్పుకు వచ్చారు దేవుని పిల్లారా. ప్రేమ తత్వం ఏమిటి? ప్రేమ మత్సరపడదు కదా. ప్రేమ మత్సరపడదండి, మత్సరపడదు. ప్రేమ తొందరపడదు, ప్రేమకు తొందరగా కోపము రాదు, అన్నిటినీ తాలుకుంటుంది. ప్రేమ ఎదటి వారిని హెచ్చిస్తుంది, తన్ను తగ్గించుకుంటుంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న వాక్యము అసలు స్పృహలోనే ఉండదు దైవజనులకు. ఎక్కడికి పోయినా హెచ్చింపు కావాలి, పెత్తనాలు కావాలి, స్టేజీ కావాలి, కుర్చీలు కావాలి. పక్క వారి గురించి ఆలోచించరు. ఎంత డంబమండి! వీళ్ళు దైవజనులేనా? వీళ్ళని పాస్టులు అనొచ్చా? దేవుని పిల్లలారా, వీళ్ళేనా సంఘాలను కాచే కాపరులు? వీళ్ళేనా రక్షణ సువార్తను ప్రకటించే దీనులు? బైబిల్ చెప్తుందండి, జాగ్రత్తగా గమనించండి. శ్రమపడుము, సువార్త పని చేయము. ప్రేమ ఉంటేనే నీవు శ్రమ పడగలవు. నేను సువార్త పని చేస్తాను ఎలాగా? సుఖభోగములతో. అది లేఖనము కాదు, శ్రమ పడాలి. ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మను నిందిస్తారు. ప్రేమ కలిగిన క్రైస్తవ సేవకుడు లోకములో విసర్జింపబడతాడు, వాడి పేరు చెడ్డదని భూలోకములో కొట్టివేస్తారని ప్రభు యేసుక్రీస్తు చెప్పాడండి. నిందిస్తారు లోకము వెలివేస్తుంది. దేవుని పిల్లరా, ఇప్పటి కాంగ్రెస్ లో చూస్తే ఏ సేవకుడైనా వెలివేయబడి లోకంలో వెలివేయబడి ఉన్నాడా? ప్రతి సేవకుడు ప్రశంసలు అందుకుంటాడు,
పూలదండలు ధరిస్తూ ఉంటాడు, సన్మానాలు సభలలో చేయించుకుంటున్నాడు, కిరీటాలు పెట్టించుకుంటున్నాడు. దేవుని పిల్ల, మన కిరీటము మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకములో ఉంది. ఇక మీదట నా కొరకు నీటి కిరీటము ఉంచబడి దాచబడి ఉన్నది అని పౌరు భక్తులు చెప్తున్నాడు. ఆ కిరీటం కొరకు వేచి ఉండట్లేదు, కానీ భూలోకములో తేజీల మీద కిరీటాలు ధరిస్తున్నారు. బొగడతలు, సన్మానములు, శాలువలు కప్పుకోవటం, లడ్డు నోట్లు పెడుచుకోవటం, సబ్బెట్లు కొట్టించుకోవటం, ఇది దైవజనుల లక్షణమా? ఒకమారు ఆలోచించండి. తనను తాను తగ్గించుకోవాలి. యేసు ప్రభు దేవుడు ఎక్కడుంటాడు? ఎవడు వసింప సత్యము కాని స్థలములో దేవలోకములో ఉంటాడు. ఆయన ఒక్కడు మాత్రమే అక్కడ ఉంటాడు. ఆయన సకల ఔషధ్యములు కలిగిన వాడు, అన్నిటిని కలగజేయువాడు, అన్నిటినిచ్చువాడు, నిరంతరం ఉండువాడు, అన్నిటికంటే పై ఉన్నటువంటి వాడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, తనను తాను రిక్తునిగా అంటే తగ్గించుకొని ఎంతగా తగ్గించుకున్నాడు? పాప శరీర ఆకారం వరకు తగ్గించుకున్నాడు. శిలువ మరణము వరకు తగ్గించుకున్నాడు. ఆయన ప్రాణము పెట్టునంత మట్టుకు తగ్గించుకున్నాడు. ఆయన ఇవాళ దైవజనులు తగ్గించుకునేవాడు ఒక్కడు లేడు. ఒకడంటే ఒకడు లేడు, కనబడడు. ప్రతి వారు జీవ కుటుంబము కలిగి ఉంటున్నారు. ప్రతి వాడు కూడా అగ్రపీఠములని ఆశిస్తూ ఉన్నారు. విందులలో, సమాజ మందిరములలో వారికి ఒక ప్రత్యేకత కావాలండి. లేఖనం చక్కగా వ్రాయబడి ఉన్నది. లేఖనం చెప్తున్న మాట ఇవి నా మాటలు కావు. వీటిని వింటున్న మీరు నా మీద చదువుకున్నా, లేకపోతే నా మీద ఏదో ఒక రకమైన ఆలోచన చేసిన సుఖం ఏముండదండి. నేను చెప్పేదంతా లేఖన సారము, బైబిల్ ధరించి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం కంప్లీట్గా చదవండి. సేవకుల బతుకేంటో అక్కడ బయటపడుతుంది. వారికి ఉద్దేశం ఏంటో బయటపడుతుంది. అది చదివి నాకు ఇలాంటి ఉద్దేశం ఉందా లేదో పరిశీలన చేసుకో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. గుండె మీద చేసుకునే సేవకుడా రక్త సంబంధికి ముఖము దాచకూడదు. రక్త సంబంధిని ప్రేమించలేని నీవు, నీ తోబుట్టును ప్రేమించలేని నీవు, నీ రక్తము పంచుకొని పుట్టిన నీ యొక్క అక్కను, చెల్లెను, అన్నను, తమ్మును ప్రేమించలేని నీవు సంఘాన్ని ప్రేమిస్తావా? సంఘంలో పాస్టర్ ఎందుకు? బువ్వ కోసమేనండి. బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్నట్టుగా సేవకులు చేయబట్టి ఈ పనికిమాలిన మతోన్మాదుల చేత ఈనాడు ఇక్కడ ఎన్ని అవమానములు వస్తున్నాయో తెలుసా? ఎంతగా ఎదుగుతుందో తెలుసా? నేను మనకు ప్రశ్నించేవాడు అంటాడు సేవకుడే. నేను వాడినందుకు దయచేసి క్షమించండి, కానీ స్థితిని బట్టి అనాల్సి వచ్చింది. మాకెందుకండి, మాకు వద్దులేండి, ఏవో చెప్పుకుంటారు లేండి, మాకెందుకంటే నువ్వు చెప్పవా? నీకు బాధ్యత లేదా? ప్రభు ఏం చెప్తాడు? నన్ను దూషించిన పర్వాలేదు, కానీ ఆత్మను దూషించు వానికి పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆత్మ అయిన దేవుణ్ణి ఎంతగా దూషిస్తున్నారు మతోడు మాటలు. ఏ సేవకుల పౌరుషం ఉన్నదా? కొంతమందికి తప్ప. ఎవడైనాను హేతుబడుగు వానికి సమాధానం చెప్తున్నారా? లేదే, మాకెందుకులే మనకెందుకు. అంతేకాదు, ఇంకా చెప్పే వాడిని విమర్శిస్తున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఏలియా భక్తుడు ఏమన్నాడు? నేను పౌరుషం గలవాడనై నేను ఒక్కడం నన్ను. యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారును అన్నాడు. నీవు ఉండవా ఈ గుంపులో? ఎదిరించు వారికి బెదరగా పోరాడే గుంపులో నీవు ఉండవా? సాత్వికంతో సమాధానం చెప్పే గుంపులో నీవు ఉండవా? ఎదిరించు వారికి బెదరగా పోరాడాలి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క సంఘమా, క్రైస్తవ లోకమా, ఆలోచించండి. హేతు అడుగు ప్రతి వానికి సమాధానము చెప్పగలిగిన వాడు మాత్రమే సేవకుడు, అట్టివాడు మాత్రమే బోధకుడు, అట్టివాడు మాత్రమే సువార్తికుడు, అట్టివాడు మాత్రమే పాస్టర్ అండి. అది వద్దు. డబ్బుకు దెబ్బలకు పారిపోయే తిరిగి వారు ఎలా సేవకులు అవుతారు? ఏం చేద్దాం? శరామని అవుతుంది అనగా ఏం చేయలేమండి. యేసు ప్రభు ఏం చేయలేదు. ఏమి చేయలేక శిలువ మరణము పొందాడు. వారి కేకలే గెలిచినవి. ఇవాళ
జనబలము చూసుకుంటున్నారు కానీ దైవ బలాన్ని చూచేవాడు లేకపోయాడు. కాబట్టి మిత్రులను గమనించండి, దేవుడు లోకమును ప్రేమించాడు అంటే చెడిపోయిన లోకమును, పాపకారి లోకమును ప్రేమించాడు. ఇవాళ ఎవరిని ప్రేమిస్తున్నావు? నీకు తిండి పెట్టేవారిని, నీకు కానుకలు ఇచ్చేవారిని, నీకు గుర్తించే వాళ్ళకి ప్రైజ్లాలు చెప్పే వాళ్ళని మాత్రమే ప్రేమిస్తున్నావు. మరి లోకమును ప్రేమిస్తున్నావా? శత్రువును ప్రేమిస్తున్నావా? అలా ప్రేమ లేనప్పుడు నువ్వు ఎలా సేవకుడు అవుతావు? నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? నువ్వు ఎలా ప్రబోధకుడు అవుతావు? ఒక మారు గమనించాలి, గమనించాలి, గమనించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అదే మాట నీకు చెప్పాడు, నాకు చెప్పాడు, యావత్ లోకములకు చెప్పాడు. నీవు నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి, నేను శపించు వారిని దీవించు. దేవుడిని చెప్పాడండి. దేవుని గౌరవించవా? దేవుని మాటలు ఆస్వాదించుకోవా? దేవుని మాట ప్రకారంగా నీ జీవితంలో కొనసాగించుకోవా? దేవుని మార్గంలో నువ్వు నడవవా? కడుపే దేవుడుగా బ్రతికే సేవకులాగా గమనించండి, గమనించండి, గమనించండి. దయచేసి ఆలోచించండి, లేఖనములను పరిశోధించండి. నీవు నీ శత్రువును ప్రేమిస్తున్నావా? నీవు నీ శత్రువును ప్రేమిస్తున్నావా? నీ అధికార పీఠమును కాపాడుకున్న కోసము నీ అన్నదమ్ములనే ద్వేషిస్తున్నావు. నీ తోబుట్టని రక్తము పంచుకొని పుట్టిన వారినే నీవు ద్వేషిస్తున్నావు. నీవెలా సేవకుడు? నువ్వెలా క్రైస్తవ బోధకుడు? నువ్వెలా మాస్టర్? నువ్వెలా దైవజనుడు? అధ్యక్షుడకు వాడు అతిథి మర్యాదను చేయగలిగిన వాడి, అతిథులను ప్రేమించగలిగిన వాడి, అతిథులను అత్యాధికమైన స్థితిలోనికి ఎత్తువాడై ఉండాలి. అతిథి మర్యాద లేని వాడు సంఘాధ్యక్షుల అధ్యక్ష పీఠం మీద కూర్చుంటారా? వీళ్ళ అధ్యక్షుడకు వాడు ఏం చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? అతిథులను ప్రేమించాలి, అతిథి మర్యాద కలిగి ఉండాలి. ఆ మర్యాద లేదు. ఏ సంఘములకు పోయినా ఆ సంఘ చూస్తుంటారని పక్క సంఘములో ఏ భాషలు వచ్చినా ఆ మర్యాద లేవు, ఆ మర్యాద లేవు. చిచి చిచి చి ఎంత భ్రష్టు పెట్టిపోయారు, ఎంత నీచమైన తుచ్చమైన మనసు కలిగి ఈ చెడ్డ అలవాట్లకు లొంగిపోయి పదవుల కోసం ప్రపంచ ప్రజల గుర్తింపు కోసం. అది కాదు. దేవుడు మెచ్చుకోవాలి అంటే నీవు అతిథి మర్యాదను ఎరగాలి, అతిథి మర్యాద చేయాలి. అలా చేయని నాడు నీవు సేవకుడు కాదు, నీవు బోధకుడు కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం లోకమును ప్రేమిద్దాము. యేసుక్రీస్తు నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాడు. కనుక మన పాపులను ప్రేమిద్దాం. గోతిలో ఉన్న వారిని పైకి లాగుదాము, ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టుగా పైకి లాగుదాము, రక్షణలోనికి నడిపిద్దాం. మనం బైబిల్ పట్టింది పాపులను మార్చి రక్షణలోనికి నడిపించి నరకంలోనికి వెళ్లకుండా పరలోకమునకు వెళ్ళే మార్గమైన క్రీస్తుని వారికి పరిచయం చేయుటకే బైబిల్ పట్టాలి. అలా లేనప్పుడు బైబిల్ అక్కడ పెట్టండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.